భగవద్బంధువులారా, అందరికీ జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మనము మొదటి అధ్యాయంలో 3వ శ్లోకము మరియు 4వ శ్లోకము వాటి యొక్క అర్థము భావము తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు 3వ శ్లోకంని నేర్చుకోబోతున్నాము. ఓం పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమోం యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. శ్లోకం రెండవసారి. ఓం పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమోం యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. శ్లోకం మూడవసారి. ఓం పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమోం యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. దీని యొక్క అర్థము మరియు భావము తెలుసుకుందాము. ఆచార్య ద్రుపదపుత్రుడు అయిన దృష్టద్యుమ్నుడిచే బాగా నిర్వహించే ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడు. సందర్భము: ఈ శ్లోకంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభానికి ముందు పలువురు మహాయోధుల గురించి వివరిస్తున్న దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యునికి చెప్పే మాట. అతను పాండవుల సైన్యాన్ని బలంగా ఉండటం గమనించి వారి సైన్యాన్ని క్రమంగా నిర్వహించిన దృష్టద్యుమ్నుని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఈ శ్లోకంలో సైనిక వ్యూహం రీతిని, మహాయోధుల ప్రభావాన్ని, ధనుర్విద్య గురువు అయిన ద్రోణుని గౌరవాన్ని పేర్కొన్నాడు. మొదటి అధ్యాయంలోని 3వ శ్లోకము దాని యొక్క అర్థము భావము తెలుసుకోవడం జరిగింది. తర్వాత 4వ శ్లోకము దాని భావము అర్థము తెలుసుకుందాము. ఓం అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధిః యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. శ్లోకం రెండవసారి. ఓం అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధిః యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. శ్లోకం మూడవసారి. ఓం అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధిః యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇప్పుడు 4వ శ్లోకం యొక్క భావము తెలుసుకుందాము. ఈ పాండవుల సైన్యంలో భీమార్జునులతో సమానమైన మహాశూరులైన ధనుర్ధారులు ఉన్నారు. వారు యుయుధానుడు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు అనే మహారథులు ఉన్నారు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సేనలో ఉన్న శక్తివంతమైన యోధులను వివరిస్తూ వారు భీముడు, అర్జునుని వంటి సమర్థులని చెబుతున్నాడు. ముఖ్యంగా యుయుధానుడు సాత్యకి ప్రసిద్ధుడు, శ్రీకృష్ణుని వంశానికి చెందినవాడు, అర్జునుని శిష్యుడు. విరాటుడు పాంచాల రాజ్యానికి సమీపంలోని మత్స్యరాజ్యపు రాజు అర్జునుడు బృహన్నలిగా ఉండగా అతని మధ్య గడిపాడు. ద్రుపదుడు పాంచాల రాజు ద్రౌపది తండ్రి, గురు ద్రోణాచార్యునితో శత్రుత్వం కలిగి ఉన్నవాడు. దుర్యోధనుడు తన గురువుని పాండవుల శక్తి గురించి అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పాడు. ఇప్పుడు మనము మొదటి అధ్యాయంలో 3వ శ్లోకము మరియు దాని భావము అర్థము తెలుసుకున్నాము. మరియు మొదటి అధ్యాయంలో 4వ శ్లోకము దాని భావార్థము తెలుసుకున్నాము. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మొదటి అధ్యాయంలో 5వ శ్లోకము మరియు 6వ శ్లోకము వాటి భావార్థాల గురించి నేర్చుకుందాము. ఇలా ప్రతి ఎపిసోడ్కి 2 శ్లోకాల చొప్పున భావార్థాలతో సహా మనము నేర్చుకుందాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.